మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడైండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? మీరు క్షేమంగా ఉండాలని మేము అనుదినం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. శ్రమ ఉందా? కష్టాలు ఉన్నాయా? ధైర్యంగా ఉండండి, మీకు దేవుడు క్షేమాన్ని కలిగిస్తాడు. మీరు మానక ప్రార్థన చేస్తూ ఉండండి. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఈ మాట యోసేపు అంటున్న మాట. ప్రియులారా, మనకి యోసేపు గురించి చాలా బాగా తెలుసు కదా. యోసేపు జీవితంలో ఈజిప్టులో జరిగిన సంఘటనలు కూడా బాగా తెలుసు. క్రైస్తవులుగా మనందరికీ బాగా తెలిసిన విషయం. ఫరోకి కలొచ్చింది. అది 1కి 2 సార్లు రెట్టింపు చేయబడి బలమైనటువంటి కంకులు, బలహీనమైన కంకులు కనపడ్డాయి. బలహీనమైన కంకులు బలమైన కంకుల్ని మింగివేశాయి. బలమైనటువంటి పశువులు బలహీనమైనటువంటి పశువులు కనపడ్డాయి. బలహీనమైనటువంటి ఈ పశువులు బలమైన పశువుల్ని తినివేశాయి. ఫరోకి ఈ 2 కలలను బట్టి కలవరం వచ్చింది. అతని దగ్గర ఉన్న వారెవరూ కూడా ఆ కలభావం చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపు అనే ఒక వ్యక్తి చెరసాల్లో ఉన్నాడని, కలభావం చక్కగా చెప్పే ఆ జ్ఞానం అతనికి ఉందని ఫరోకి చెప్పబడింది. అర్జెంటుగా యోసేపుని ఐగుప్తు చెరసాల నుండి ఫరో ఎదుటికి తీసుకొచ్చారు. అప్పుడు ఫరో ఒక చక్కని మాట అన్నాడు. ఆ మాట చూడండి, ఏమన్నాడు? 15వ వచనం. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవ్వరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. నా కలొచ్చింది, దాని భావం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే ఈ ఈజిప్టులో, ఈ ఐగుప్తు సామ్రాజ్యంలో ఎవ్వరూ ఆ కలభావం చెప్పలేకపోతున్నారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, పండితులు, ఇక్కడ జ్ఞానులను పిలువబడిన వారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఆ కలభావం నువ్వు చెప్పగలవని నాకు తెలిసింది అన్నాడు. ప్రియులారా, మనమే గనక అక్కడ ఉండుంటే ఏం చేసేవాళ్ళం? ఖచ్చితంగా కాలరు పైకి ఎగరేసేవాళ్ళం, అంతేగా. ఈ రోజున బోలెడన్ని అసలు మన వల్ల కాదు అవి. మనం ఆ స్థాయి మనుషులం కాదు, అంతటోళం కాదు. కానీ ఈ రోజున మనమే ఏదో సెల్ఫ్ డబ్బాలాగా ఎంతో గర్వానికి, అతిశయానికి, నేనట్ట, నేనిట్ట, మా నాన్న ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నేను ప్రసంగం చేస్తే పక్షులు ఆలకిస్తాయి, నేను పాట పాడానంటే పక్షులు నిలిచిపోతాయి, అసలు ఎంతలా వ్యక్తి అయినా సరే నా ముందు సమాధానం చెప్పలేడు నేను మాట్లాడితే, నా దగ్గర ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు ఉన్నాయి, ఆ తలాంతులు ఉన్నాయి, ఈ తలాంతులు ఉన్నాయి. ఆస్తిని చూసుకొని, అందాన్ని చూసుకొని, కలిగిన దాన్ని చూసుకొని, దేవుడిచ్చిన తలాంతులు కదా అని కూడా అనుకోకుండా తలాంతులతోనే వ్యాపారం చేస్తూ, అవసరమైతే నేను అంత గొప్పవాణ్ణి, నేను ఎంత గొప్పవాణ్ణి, నేను వస్తే ప్రజలు ఎట్టొస్తారో తెలుసా, సామాన్యమైన సంగతి కాదు. ప్రియులారా, ఈ రీతిగా విశ్వాసి దగ్గర నుంచి సేవకుడి వరకు ఎంతో గర్వంతో, అతిశయంతో, మనల గురించి గొప్పగా ఎవరైనా 2 మొక్కలు ఏదైనా ఒక అభినందన చెబితే చాలు, ఇక మనకు పట్టరానటువంటి విధానంలోకి వెళ్ళిపోయి, వాస్తవంగా వారు ఏదన్నా ఒక అభినందన, ఒక పొగడ్తేదో సభా మర్యాదను బట్టి చెప్పినా
నేను అంత యోగ్యుని కాదు అనుకునే లక్షణాలు మన దగ్గర ఎక్కడున్నాయి చెప్పండి. ఇక తారా స్థాయిలో మనం ఊహించేసుకొని నేనిట్ట, ఇంకా నాకు చాలా బిరుదులు ఉన్నాయి, ఇంకా నాకు చాలా డాక్టరేట్లు ఉన్నాయి. ప్రియులారా, ఈ రకంగా అండి రకరకాల గర్వంతోనండి, చదువుని బట్టో, ఆస్తిని బట్టో, అందాన్ని బట్టో, భక్తిని బట్టో, కొంతమందికి ఎక్కువ ప్రార్థన చేస్తే అదొక గర్వం. నేను చేసినంత ప్రార్థన నువ్వు చేయగలవా? ఏమనుకుంటున్నావు నేనంటే? ఏమనుకుంటున్నావు? అసలు చూడండి ఎంత గర్వం. భలే చెప్పారు అయ్యగారు, ప్రసంగం చక్కగా బ్రహ్మాండంగా చెప్పారండి, మేము ఎప్పుడు వినలేదు ఈ సంగతి అని ఎవరన్నా అంటే అసలు ఆ రాత్రికి నిద్రపోతామా మనం? ప్రభు ఏమో మీరు సమస్తం బోధించిన తరువాత నిష్ప్రయోజనకరమైన దాసులు అనుకోండి అన్నాడు. భక్తులందరూ అలాగే ఉన్నారు మరుగై. కానీ మనం ఎంత గర్విస్తామో. మందిరాల్లో కూడా నేనే కనపడాలి, నా మాటే వినపడాలి, నేనే పాడాలి, నేను, నా కుటుంబం, నా పిల్లలే పరిచర్య చేయాలి, మేమే కనపడుతూ ఉండాలి. అసలు ప్రియులారా, అసలు ఎంత గర్వాలో ఈ రోజున మనిషికండి. ఇంకా ఏదైనా గుర్తొస్తే అది కూడా మీరు ఆలోచించుకోండి. గర్వం అస్సలు మంచిది కాదు. మనల గురించి ఫరో గనక ఆ మాట అంటే సామాన్యంగా ఉంటుందా? నిజంగా గర్వం మంచిదండి. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును అని ఉంది. ఆ మాట చెబుతున్నప్పుడు ఒకడు గుర్తొస్తున్నాడు. వాడే సాతానండి, లూసిఫర్. బ్రహ్మాండమైన కెరూబుగా ఉన్నాడు, చాలా తలాంతులు ఉన్నాయి, గొప్ప ఆరాధికుడు, ఆరాధించే వారికి లీడర్గా ఉన్నాడు. అది చూసుకొని దేవునితో సమానంగా చేసుకుంటాను, ఆకాశ మండలాల్లోనికి నక్షత్రాలకు పైగా వెళ్తాను, మహోన్నతునితో సమానంగా చేసుకుంటానని మనసులో అనుకున్నాడట. ఒక సెకండ్ కూడా పట్టలా దేవదూతగా ఉన్న వ్యక్తి సాతానుగా మారిపోయాడు. కారణం, మనసును గర్వించాడు అని ఉంది. గర్వించాడు. యెషయా గ్రంథం 14లో కానీ, హెస్కేలు గ్రంథం 28లో కానీ చూస్తాం. గర్వించాడు. మొట్టమొదటి పాపం గర్వం అండి. గర్వం ఎంత ప్రమాదం అంటే ఒక దేవదూతని సాతానుగా మార్చేసింది. రేబిడ్డ ఒక్క మాట చెప్తాను నేను త్వరగా ముగించే ముందు. గర్వం అనేది ఏ రీతిగా మనలో ఉన్నా అది మన పతనానికి ప్రారంభమని గుర్తుపెట్టుకోవాలి. గర్విష్ఠులకు అసలు దేవుడు కూడా సమీపంగా ఉన్నాడండి, దూరం అయిపోతాడు. నువ్వు దేవుణ్ణి పోగొట్టుకొని ఏదేదో మనుషుల పొగడ్తలతో ఉబ్బి తబ్బిబ్బైపోతే ఏమి లాభం నీకు? యోసేపుతో ఫరో అన్నాడు, ఎవరూ లేరిక్కడ నా కలభావం చెప్పే వ్యక్తి, నువ్వు చెప్పగలవని విన్నాను అంటే మరి ఏమనుకుంటున్నావు? అల్లా మనం చదివిన మూలవాక్యం 16వ వచనంలో యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు. ఇది కదా దేన మనసు అంటే, ఇది కదా తగ్గింపు అంటే. తనను తాను తగ్గించుకుని వాడు ఎప్పుడు హెచ్చింపబడతాడు. యేసయ్య చెప్పిన మాట సుమా. యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు, దేవుడే. దేవుడు అని కూడా లేదు చూడండి, దేవుడే పొల్లు అంటే ఇక అసలు అది నా వల్ల ఏది కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాడు. అది నా వలన కాదు, దేవుడే. నేనెలా చెప్పగలను? కలభావం అది దేవుడిచ్చే వరం, దేవుడిచ్చే కృప, అది ఆ తలాంతది. ఆయన చెప్పకపోతే నేను ఎలా చెప్పగలను? దేవుడే అని ఐగుప్తులో ఫరో ఎదుట నిలబడి సజీవుడైనటువంటి జీవం కలిగిన దేవుణ్ణి గురించి పరిచయం చేయగలిగాడు. ప్రియ విశ్వాసి, దైవజనుడా, నువ్వెవరివైనా నీకు దొరికిన ప్రతి అవకాశంలో దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి ముందు పెట్టగలుగుతున్నావా? ఆయన కూడా ప్రక్కకు నెట్టి నేనే ముందని వెళ్ళిపోతున్నావా? బోలెడంత తేడా ఉందా సుమా ఈ రెండిటికి. గుర్తుపెట్టుకో, దయచేసి గుర్తుపెట్టుకో, దేవుణ్ణి పోగొట్టుకోవద్దు, ఆయన ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. దీన మనసు, సాత్వికమైన హృదయం, తగ్గింపు, మనం మరుగై ప్రభువుని ముందు పెట్టడం, మనం నేలమట్టుకు వంగి యేసయ్యను పైకెత్తటం, అది కదా నిజమైన ఆశీర్వాదం. దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని వాక్యం అంటుంది.
తగ్గించుకో, దీన మనసు కలిగి ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు వలె మనల్ని ఎవరు గొప్పగా అభినందించినా దాన్ని మనం ఆపలేం. అభినందించటాన్ని ఆపలేం, మన చేతుల్లో లేదు. కానీ ఆ అభినందన దేవుని పాదాల దగ్గర పెట్టి, ఆ పొగడ్తను దేవుని పాద పద్మాల మీద పడేసి, ప్రభువా ఇది నీ కృపను బట్టి నువ్విచ్చింది కదా నాయన, నీ తలాంతును బట్టి కదా ఈ ఘనతంతా కలిగింది. స్వతహాగా గాడిద మీద ఎవ్వరూ క్రొత్త బట్టలు వేయరయ్యా, మీరున్నారు కాబట్టే గాడిద మీద క్రొత్త బట్టలు వేశారు, గాడిదకి ఘనత వచ్చింది. నేను ఒక గాడిదను, నాకేదన్నా ఉన్న ఘనత నీ ద్వారా కలిగిందయ్యా అని గనక దీన మనసుతో చెప్పగలిగి ప్రభువుని ముందు పెట్టగలిగితే, ప్రభువుని పైకెత్తగలిగితే, తప్పనిసరిగా మన జీవితాలు చివరి రోజు వరకు ప్రభు మహిమ కొరకు మనం జీవిస్తాం, వర్ధిల్లుతాం. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా అన్నిట్లో బాగుంటాం. తగ్గించుకో, దీవించబడతాం. గర్వాన్ని వదిలే, ప్రభు ఆశీర్వదిస్తాడు. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి మనం చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన ఈ సందేశం ప్రజలకు దీవెనకరంగా చేయండి. ఫరో ఎదుట యోసేపు అన్నాడు, అది నా వలన కాదు, దేవుడే. ప్రభువా, మేమెప్పుడూ కూడా మా వలన ఏదీ కాదని, ఇంత జ్వరం వస్తే మంచం దిగలేం కదయ్యా, కాస్త అనారోగ్యంగా ఉంటే ఒక్కరోజు కూడా మేము ముందుకి కదలలేం కదయ్యా, మరి మా వలన ఏమైంది? ఇవన్నీ గమనించి తగ్గించుకొని గర్వాన్ని విడిచి దీన మనస్సు కలిగి వర్ధిల్లే కృప ఈ వర్తమానం ద్వారా ప్రతి బిడ్డకు దయచేయండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి, తోడుగుండండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.